మనం చేసే జాబ్తో పాటు అరే సెకండ్ ఇన్కమ్ ఉంటే అది ఇంకా మనకు ఫ్యూచర్కి భరోసా ఇస్తుంది అనుకుంటారు కదా. మా దగ్గరికి రండి, ప్లాట్ అమ్మండి, మీ కమిషన్ ఇస్తాం, తీసుకుని వెళ్ళండి అంటారు. అతని టైమింగ్ ఏంటి, 9 to 6 ఉందనుకోండి, 9 to 6 అతన్ని డిస్టర్బ్ చేయకుండా 6 తర్వాత డైలీ ఒక 1 అవర్ ఆ టైంని కేటాయిస్తే అతను పార్ట్ టైంగా ఎలా చేసుకోవచ్చు అడిషనల్గా. ఇప్పుడు సపోజ్ ఒక అతనికి 1 లక్ష రూపాయలు వస్తుంది అనుకోండి సార్, అడిషనల్గా అతనికి మంత్లీ వచ్చేసి ఓ 50-70,000 వచ్చింది అనుకోండి, సపోర్ట్గా ఉంటుంది కదా ఫ్యామిలీకి. ఎంత టైంలో ఎంత సంపాదించుకోగలుగుతారు? 3 to 5 yearsలో వాళ్ళు జాబ్లో నెక్స్ట్ 40 yearsలో ఎంత సంపాదించుకోగలరో అంత ఇందులో సంపాదించుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ ఎందుకంటే నేను ఇందులోకి వచ్చి ఇప్పుడు 5 years అవుతుంది. దీంట్లోకి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు 3 ప్లాట్లు కొనుక్కున్నాను, ఓపెన్ ప్లాట్లు. ఒక్కో ప్లాట్ ఒక 20 lakhs వేసుకున్నా, 60 lakhs ఉంటాయి. కారు తీసుకున్నాను. ఈ కంపెనీ 20 years నుంచి ఉంది. ఏపీ తెలంగాణ 2 స్టేట్లో ఉంది కంపెనీ. అంటే ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా దీన్ని పార్ట్ టైంగా తీసుకోవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఖచ్చితంగా ఎవరైనా కానీ ఒక సెకండ్ ఇన్కమ్ కావాలని పక్కా అందరూ అనుకుంటూ ఉంటారు. మనం చేసే జాబ్తో పాటు అరే సెకండ్ ఇన్కమ్ ఉంటే అది ఇంకా మనకు ఫ్యూచర్కి భరోసా ఇస్తుంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేంటా అంటే, సో ప్రజెంట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది పొజిషన్ ఎలా ఉందో తెలుసు. కాకపోతే దాంట్లో మనం పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే సో ఫ్యూచర్ అనేది కూడా చాలా బాగుంటుంది అంటూ కూడా మన ఇక్కడ అయితే ఒక పర్సన్ కూడా చెప్తున్నారు. ఆయన ఎవరో కాదు, అనిల్ గారు. సో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. అసలు ఈ పార్ట్ టైం జాబ్స్ని అండ్ దాంతోపాటు మన మెయిన్ జాబ్ని అసలు రెండు మేనేజ్ చేయొచ్చా, అసలు ఎంతవరకు దీనిలో నమ్మచ్చు, ఇలాంటి బోల్డ్ అన్ని మరి క్వశ్చన్స్ కూడా సమాధానం ఇవ్వడానికి ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. అనిల్ గారు, సో మీరు చెప్పిన కాన్సెప్ట్ అయితే చాలా విచిత్రంగా అనిపించింది. ఏంటంటే బయట మనం చూస్తూ ఉంటాం పార్ట్ టైం జాబ్స్, అది కూడా మేము ఇస్తూ ఉంటాము. సో ఇన్ని గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఇంట్లో ఉన్న గృహిణీలైనా కానీ లేకపోతే జాబ్ చేస్తూ దీన్ని అయితే ఒక ప్యాసివ్ ఇన్కమ్గా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. మరి రియల్ ఎస్టేట్ వైపు మీరు చెప్పిన ఈ అది సో ఎంతవరకు మేము నమ్మచ్చు అంటారు? అసలు రియల్ ఎస్టేట్లో కూడా చాలా టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి సార్. కొన్ని కంపెనీలు ఏమంటారంటే మా దగ్గరికి రండి, ప్లాట్ అమ్మండి, మీ కమిషన్ ఇస్తాం, తీసుకుని వెళ్ళండి అంటారు. వాళ్ళకి ఎలా అమ్మాలి, మార్కెట్ ఎలా ఉంటే దాన్ని అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమి చెప్పరనమాట. ఒక అతను వచ్చాడా పార్ట్ టైం జాబ్ కోసం, ప్లాట్ అమ్మండి, కమిషన్ తీసుకొని వెళ్ళిపోండి అంటారు. అతను వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు, అతను సబ్జెక్ట్ తెలియదు. ఫస్ట్ ఎక్కడ వెంచర్లు, అప్రూవల్స్ ఏంటి, అసలు సబ్జెక్ట్ లేకుండా అతను వచ్చేసి అమ్ముదాం అని చెప్పి పాంప్లెట్లో కట్ట తీసుకొని వెళ్తాడు. మార్కెట్లో రోడ్ల మీదకి అక్కడికి వెళ్ళి తిరుగుతాడు 10 రోజులు ఇంట్రెస్ట్గా. ఎవరు ప్లాట్ కొనరు, సబ్జెక్ట్ లేకుండా వెళ్తే ఎవరు కొనరు. అలాంటి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు. ఇలాంటి కంపెనీలు ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడు నేను చేసే ఈ కంపెనీ ఎలాంటిదంటే దీనికి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ వచ్చేసి నేను ఒక జాబ్ చేస్తున్నాను, అడిషనల్గా నా ఫ్యామిలీ బర్డెన్ దీనికి అతనికి వేరే అవసరాలు ఉంటాయి, దానికోసం నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటానని వచ్చాడంటే అతను ఏం చేస్తాం, ఫస్ట్ ప్లాట్ అమ్మని చెప్పాం మేము. అతను ట్రైనింగ్ ఇస్తాం ఒక 90 days. ట్రైనింగ్ అంటే ఏంటంటే అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, దీన్ని ఎలా చేయాలి, దీంట్లో కూడా మీరు చేసే జాబ్కి దీనికి టైమింగ్ చూసుకోవాలిగా. ఇప్పుడు అతను వర్కింగ్ టైంలో ప్లాట్లు అమ్మంటే అతను అమ్మలేడు కదా. ఆ జాబు ఉండాలి, శాలరీ కావాలి, ఫ్యామిలీ కోసం కావాలి, అది ఉండాలి. ఇక్కడ మేమేం చెప్తామంటే అతను ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ట్రైనింగ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత అతని టైమింగ్ ఏంటి, 9 to 6 ఉందనుకోండి, 9 to 6 అతన్ని డిస్టర్బ్ చేయకుండా 6 తర్వాత డైలీ ఒక 1 అవర్, లేదు సాటర్డే సండే అతనికి హాలిడేస్ ఉంటాయి కదా, లేదు సండే హాలిడే ఉన్నా కూడా ఆ రోజుని ఎలా మా దగ్గర కేటాయిస్తే అంటే ఆ టైంని కేటాయిస్తే అతను పార్ట్ టైంగా ఎలా చేసుకోవచ్చు అడిషనల్గా. ఇప్పుడు సపోజ్ ఒక అతనికి 1 లక్ష రూపాయలు వస్తుంది అనుకోండి సార్, అడిషనల్గా అతనికి మంత్లీ వచ్చేసి ఓ 50-70,000 వచ్చింది అనుకోండి, సపోర్ట్గా ఉంటుంది కదా ఫ్యామిలీకి. అలాంటి అమౌంట్ ఎలా రావాలని ట్రైనింగ్ మేము ఇస్తాము, అతను సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ అంటే ఏంటి, ఇప్పుడు బయట రియల్ ఎస్టేట్ ఏం చేస్తారు, వచ్చి నువ్వు ప్లాట్ అమ్మంటారు, అతనికి కస్టమర్ని తీసుకెళ్ళాలంటే ఒక వెహికల్ కావాలి, అతని కస్టమర్ లేదు మా ఇంటికి వచ్చి డీటెయిల్ చెప్పమంటారు. ఇతని సబ్జెక్ట్ అంటే ఎవరు సపోర్ట్ కావాలి. ఇప్పుడు మేమేం చేస్తాము, అతను వచ్చిన అతను ఏం చేస్తాడు, అతనికి కాల్ చేస్తాం. అతనికి తెలిసిన ఎవరైనా కస్టమర్ ఉన్నారనుకోండి, డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. నేనే వెళ్తాను, డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళు కూర్చుంటాను. అసలు వాళ్ళకి ఓపెన్ ప్లాట్ ఎందుకు కావాలి, నీడు ఉందా లేదా, ఇంత బడ్జెట్ పెట్టగలరా లేడా, ఏ ఏరియాలో కొంటే వాళ్ళకి రిటర్న్స్ బాగా వస్తాయి, అప్రూవల్స్ ఎలాంటివి ఉండే, ఇవంతా వాళ్ళకి నాలెడ్జ్ మేము చెప్తాం అనమాట కస్టమర్కి. ఇతన్ని మాతో పాటు ఉన్న అసోసియేట్ని తీసుకెళ్ళి ఆ నాలెడ్జ్ మొత్తం చెప్పిన తర్వాత కస్టమర్ కన్విన్స్ అయ్యాడు అనుకోండి, సైట్ చూడటానికి వస్తాడు. సైట్ కూడా మా ఓన్ వెహికల్స్ ఉంటాయి, మేము తీసుకొని వెళ్తాము, సైట్కి తీసుకొని వెళ్తాం. సైట్ దగ్గర డెవలప్మెంట్స్ ఏమంటే మొత్తం చూపించి మేము ఏం చేస్తాం, ప్లాట్ సేల్ చేపిస్తాం. అంటే అతనికి ఏంటంటే వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అన్నమాట. మేము ఎప్పుడు ఒక 10 ప్లాట్లు అయితే సపోర్ట్ చేసి అనుకుంటే అతను మాస్టర్ అయిపోతాడు. తర్వాత మా సపోర్ట్ అవసరం ఉండదు, అతనే ఓన్ వెహికల్ తీసుకుంటాడు, కస్టమర్ని తీసుకుంటాడు, అతను బిజినెస్ చేసుకుంటాడు. అంటే ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చి ఇలా మేము నిలబెడతా ఉంటాం. ఇప్పుడు మా దగ్గర టీం ఉంది, నా దగ్గర ఇప్పుడు 90 members ఉన్నారు. సాఫ్ట్వేర్లో టీమ్ లీడర్ల దగ్గర నుంచి ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు,
ఫార్మా కంపెనీలో చేసేవాళ్ళు ఉన్నారు, గృహిణులు ఉన్నారు, రిటైర్ అయిన ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. ఫస్ట్ వాళ్ళు నిలబడటానికి వాళ్ళ టైమింగ్ ఏంటి, వాళ్ళ జాబ్ టైమింగ్ ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఏ టైంలో మనం ట్రైనింగ్ ఇవ్వాలి ఏంటి ఇవన్నీ చూసుకొని ఏంటంటే వాళ్ళని అలా సెట్ చేసామనుకోండి, వాళ్ళకు కూడా ఏంటంటే సైడ్గా ఒక బిజినెస్ ఉంటుంది, వాళ్ళకి జాబ్ చేస్తుంటారు, బిజినెస్ ఉంటుంది. అలా ఏంటంటే ఈ కంపెనీలో ఇలాంటి సిస్టమ్ ఉంది కాబట్టి నేను కూడా పార్ట్ టైంగా వచ్చి ఇప్పుడు ఫుల్ టైం అయ్యాను. ఏంటి అసలు మీరు పార్ట్ టైంగా మొదలెట్టారా? నేను ఎంబీఏ చేశాను సార్. ఎంబీఏ అయిపోయిన తర్వాత ఒక 10 years కన్స్ట్రక్షన్ కంపెనీలో హెచ్ఆర్గా జాబ్ చేశాను. ఓకే. ఆ తర్వాత వేరే ఒక బిజినెస్ ఒకటి చేశాను, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయ్యాను అనమాట టూరిస్ట్లో. తర్వాత ఆ బిజినెస్ ఆపేసి మళ్ళీ జాబ్కే వచ్చాను. జాబ్కి వచ్చి కూడా నేను ఆ జాబ్ చేస్తూ పార్ట్ టైం అంటే నాకు సండే ఖాళీ ఉంటుంది. సండే నేను ఎలాంటి పార్ట్ టైం చేస్తే నేను ఫ్యామిలీకి 2 చిన్నపిల్లలు, వాళ్ళని నేను ఈ వచ్చే శాలరీ సరిపోవు, ఆల్రెడీ బిజినెస్ లాస్ అయ్యాం కాబట్టి దానికి కొంచెం మనం అప్పులు కట్టాల్సి ఉన్నాయి కాబట్టి దానికి ఎలాంటి జాబ్ పార్ట్ టైంగా చేస్తే మనకి అడిషనల్ ఇన్కమ్ వస్తాయి అని చెప్పి నేను ప్లాన్ చేసుకుంటా. కొన్ని రియల్ ఎస్టేట్లు ఏంటంటే అమౌంట్ ఉంటాయని తెలుసు, కాకపోతే నాకు నాలెడ్జ్ లేదు అప్పుడు. సరే అని చెప్పి కొన్ని కంపెనీలు చూశాను. ఏ కంపెనీలోకి వెళ్ళినా ఇదే పాంప్లెట్లు ఇచ్చేవాళ్ళు, మీరు బయటికి వెళ్ళిపోయి డోర్ టు డోర్ కొట్టేసి ప్లాట్ అమ్మని అనేవాళ్ళు. అది మన జాబ్కి నా ఖాళీ టైంలో కూడా సెట్ అవ్వదు. అందుకని మళ్ళీ మధ్యలో ఆగేసి మళ్ళీ ఇప్పుడు నేను ఎలాంటి ఇంటర్వ్యూ ఇస్తున్నానో ఇలాంటిది ఆ కంపెనీలో ఒకసారి ఆయన ఇంటర్వ్యూ ఇస్తే అది చూసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినమ్మంటే కూడా నేను అక్కడ జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఆల్రెడీ ఒక బిజినెస్ లాస్ అయ్యాం కాబట్టి. మళ్ళీ ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకో, కస్టమర్కి ఎక్కడన్నా రాంగ్ ప్లేస్లో మన ప్లాట్ అమౌంట్ వచ్చి మన దగ్గర కూర్చుంటాడు. అందుకని ఫస్ట్ ఏం చేశానంటే వాళ్ళ కంపెనీకి వెళ్ళాను, వాళ్ళు చెప్పేది విన్నాను. వాళ్ళు 90 days ట్రైనింగ్ అన్నారు. ఓకే, మనకు పోయింది ₹1 అమౌంట్ కూడా అడగలేదు. ఎవరు ఇక్కడ అమౌంట్ అడిగారు, అప్లికేషన్ ఫీజు అని ₹1 తీసుకోరు, ఉండదా ₹1 అప్లికేషన్. బయట మార్కెట్లో కొన్ని కంపెనీస్ ఇలా అడగడం అనేది కూడా చూస్తుంటాం కదా, మరి మీ దగ్గర అయితే ఏముండదు? అది బయట మనకి తెలియదు సార్. మా దగ్గర అయితే మాత్రం ఇప్పుడు మేము ఎవరైతే ఇప్పుడు మన ఇంటర్వ్యూస్ ఎవరు వచ్చినా సరే వాళ్ళ దగ్గర ₹1 కూడా మేము అమౌంట్ తీసుకోం. అప్లికేషన్ ఫీజు అని ఏముండవు. ఏమంటే మేము స్వార్థం లేకుండా అయితే చేయం సార్. ఇప్పుడు బిజినెస్ చేసేది ఏదో ₹1 కోసం చేస్తారు. అది ఎలా నేను చెప్తాను మీకు. ఇప్పుడు అలాంటి అతను వచ్చాడంటే నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చూశాను, కంపెనీ చూశాను, వాళ్ళు 90 days ట్రైనింగ్ అన్నారు, ఏమో అమౌంట్ అడగలేదు. సరే, నా జాబ్ 6కి అయిపోయేది. డైలీ వచ్చి ఒక 1 hour ఆఫీస్లో కూర్చొనివ్వండి, మొత్తం వర్క్ అంతా తెలుసుకున్నాను అనమాట. సాటర్డే సండే సైట్లకి వెళ్తా ఉండేవాళ్ళు. సరే, నేను కూడా వాళ్ళ అమ్మటి వెళ్ళాను అనమాట. అసలు కస్టమర్లు వస్తే ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి ఇవన్నీ చూశాను. ఓహో, అంటే రియల్ ఎస్టేట్లో ఇలాంటి సబ్జెక్ట్ తెలుసుకుంటే మనం ప్లాట్ అమ్మగలం. దీనికి టైం పట్టుద్ది, 6 months అనే టైం పట్టుద్ది. సరే, 6 months టైం పెట్టుకున్నాను. నాకు 4 monthsలో బిజినెస్ అవటం మొదలైంది. తర్వాత ఇక్కడ ఈ అమౌంట్ చూసిన తర్వాత ఏం చేశానంటే నా జాబ్ నేను రిజైన్ చేశాను. 80,000 వచ్చాయి, రిజైన్ చేసి ఫుల్ టైం వచ్చాను. ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పుడు 5 years అవుతుంది, ఫుల్ టైం వచ్చాను. ఇదే కంపెనీలో 3 ప్లాట్లు తీసుకున్నాను, కారు తీసుకున్నాను, వెలసెట్టేళ్ళు. అంటే ఏంటంటే నేను ఒక పార్ట్ టైంగా వచ్చి ఫుల్ టైంగా నేను ఇందులోనే ఫుల్ టైం చేస్తాను, మిమ్మల్ని పార్ట్ టైంగా వచ్చి ఫుల్ టైంగా మిమ్మల్ని ఏదో మాయ చేద్దామని అలా చెప్పట్లా. నేనంతటి నేను వచ్చాను, ఇందులో సక్సెస్ అయ్యాను కాబట్టి నాలాగే ఎవరన్నా అడిషనల్ అమౌంట్ కోసం లేదంటే జీవితంలో షార్ట్ అంటే ఒక 10 years, ఇప్పుడు నాకు 40 years, 50 years దాకా మనం వర్క్ చేయగలం. తర్వాత మన బాడీ మనకు సహకరించదు అనమాట. దాని తర్వాత కూడా మనం వర్క్ చేయాలంటే ఇలాంటి రియల్ ఎస్టేట్ అనుకోండి, ఇది మనం చనిపోయేదాకా మన వయసు అయిపోయేదాకా కూడా ఈ బిజినెస్ చేసుకుంటూ ఉండొచ్చు మనం. అంటే ఎందుకంటే మనం ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటాము, కొంత ఒక 5 years అలా అయిన తర్వాత డ్రైవర్ని పెట్టుకుంటాం, కార్ పెట్టుకుంటాం, కస్టమర్లు వస్తారు, చూపిస్తాం. అంటే మంచి లీగల్గా మనకి మార్కెట్లో మంచి పేరు వచ్చిన తర్వాత లీగల్గా ఇప్పుడు మేము అమ్మే ప్లాట్లన్నీ కూడా అప్రూవల్ ప్లాట్లే. మన జీపీ లేఅవుట్లు, అప్రూవల్ లేని డబుల్ రిజిస్ట్రేషన్లు అలాంటి 20 years నుంచి ఉన్న కంపెనీలోనే నేను చేస్తుంది. నేను చేసేది కూడా ఒక కంపెనీలోనే చేస్తాను. బయట కంపెనీలు బయట లోకల్ ఏమి చేయమన్నమాట. ఎందుకంటే బయట ఏ ప్లాట్లో ఏ ప్రాబ్లం ఉంటుందో మనకు తెలియదు. అన్నీ తెలిసింది ఈ కంపెనీ కాబట్టి దీంట్లో ప్లాట్లే మేము అమ్ముతాం. దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు సార్. 18 years ప్లస్ ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు. దీనికి చదువుతో కూడా సంబంధం లేదు. దీనికి ఏంటంటే మనం లైఫ్లో మనీ ఎర్న్ చేయాలి, షార్ట్ టర్మ్లో అంటే ఒక 10 yearsలో మన లైఫ్ సెట్ అయిపోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇది చేసుకోవచ్చు. మా దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, టీమ్ లీడర్లు చేస్తున్నారు, ఫార్మా కంపెనీల వాళ్ళు చేస్తున్నారు, డాక్టర్లు ఉన్నారు, గృహిణులు ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని విధాలుగా ఎవరైనా వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఫ్రీ టైం ఉంది, డైలీ ఒక 1 hour మాకు కేటాయించగలరు అనుకుంటే రావచ్చు దీనికి. అదే ప్రజెంట్ బయట మార్కెట్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది కూడా అంత హైప్ లేదు. మరి ఇప్పుడు ఎలా ఏంటి అని ఒక అంటే ఆలోచనలో ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మంచిగా అడిగారు సార్. ఇప్పుడు 2009లో హైదరాబాద్లో మార్కెట్ లేదు. అప్పుడు ఏదో కాంగ్రెస్ వైఎస్ఆర్ చనిపోయినప్పుడు మార్కెట్ డౌన్ అయింది. తర్వాత 2013లో కూడా మార్కెట్ లేదు, 2 స్టేట్లే డివైడ్ అయిపోయింది. అప్పుడు కూడా హైదరాబాద్ అసలు ఏమీ లేదు, జీరో, ఇక్కడ ఎవరు కొనొద్దు అన్నారు. అలా ఆగిన వాళ్ళు అందరూ ఏం చేశారు, ఊర్లోకి వెళ్ళి పొలాలు కొనుక్కున్నారు. ఎకరం ఒక 2-3 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. అప్పుడు కూడా డేర్ చేసి ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు
ఇప్పుడు వాళ్ళకి 2-3 కోట్లేని 2-3 లక్షలు పెట్టిన వాళ్ళు 2-3 కోట్లేని అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉండడం అనేది సహజం సార్. గవర్నమెంట్ మారినప్పుడు కానీ పరిస్థితులను బట్టి ఉంటుంది. కాకపోతే మనం ఒక 10 ఇయర్స్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కొనుక్కున్న తర్వాత 10 ఇయర్స్ వెనక్కి తిరిగి చూసుకుంటే అది మనకు 20 టైమ్స్ 30 టైమ్స్ అలా పెరిగి ఉంటుంది ల్యాండ్. యావరేజ్గా మీరు రేషియో చూసుకున్నా కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్కి అది 2009లో మార్కెట్ లేదు, 14లో మార్కెట్ లేదు, 19లో మార్కెట్ లేదు, ఎప్పుడు మార్కెట్ లేదని అంటారు. కాకపోతే రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్లో మొన్న న్యూస్లో కూడా చూశారు, మన హైటెక్ సిటీ మైండ్ స్పేస్ దగ్గర కూడా ఒక ఎకరం వచ్చేసి 177 కోట్లకి వెళ్ళింది. అంటే అదే 2013లో అక్కడ ఎంత ఉండేది ఎకరం ఉంటే ఒక 20 కోట్లు 30 కోట్లు ఉండేది. ఎన్ని రేట్లు పెరిగింది అంటే ఇలాగేంటంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కస్టమరు కొనుక్కోవాలనుకున్న మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు కొనుక్కుంటే మార్కెట్ రైజ్ అయిన తర్వాత ఏమో సార్ అప్పుడు రేట్లు ఎక్కువే ఉంటాయి. అప్పుడేమో రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటారు, ఇప్పుడేమో రేట్లు అసలు లేదు మార్కెట్ అంటారు. అంటే ఏంటంటే మనం యావరేజ్ ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్లో అమ్ముకోవాలనుకున్న వాళ్ళు అయితే కొనుక్కోవడం కూడా వేస్ట్, ఎందుకంటే పెద్దవాళ్ళకి రిటర్న్స్ కూడా రావు. అదే ఒక 5 to 10 ఇయర్స్ ఉంచుకున్నారనుకోండి వాళ్ళకి రిటర్న్స్ బాగా వస్తాయి, అంటే వాళ్ళ పిల్లల కోసం. ఇప్పుడు నేను ఇదే కంపెనీలో చేస్తున్నాను, నేను ఇప్పుడు రెంట్కి ఉంటాను ఇల్లు, అయినా కూడా నేను ఓపెన్ ప్లాట్లో కొనుక్కుంటాను. ఎందుకు, రేపు నా పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి ఇప్పుడు నేను పెట్టిన 20 లక్షలు 2 కోట్లు అవ్వచ్చు అప్పటికి, అంటే వెనకైతే రావుగా. ఏ ప్లాటు ఏ పొలం అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి రేటు మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉండదు. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఏమన్నా. అలాగే ఎవరైనా అమౌంట్ ఉన్నాయనుకోండి ఓపెన్ ప్లాట్లు అలా తీసుకుంటారు. మార్కెట్ డౌన్ ఉన్నా అప్ ఉన్నా బిజినెస్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర పార్ట్ టైం చేయడానికి వచ్చారనుకోండి, ఇప్పుడు మార్కెట్ ఒక 2-3 మంత్స్ డౌన్ ఉంటుంది, వర్క్ నేర్చుకుంటారు వచ్చి. వాళ్ళు ఏమో మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయరుగా, రియల్ ఎస్టేట్ వర్క్ నేర్చుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ చేయరు. రేపు మార్కెట్ బాగా స్పీడ్ వచ్చిందనుకోండి బిజినెస్ అయితే అప్పుడు వాళ్ళకి. అందువల్ల ఏంటంటే దీంట్లో పార్ట్ టైం చేసుకున్నందరూ వచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు సార్. నేను వచ్చినప్పుడు లాక్డౌన్ టైంలో వచ్చాను, లాక్డౌన్ టైంలో కంపెనీలోకి వచ్చాను. లాక్డౌన్ టైం కదా, ఇప్పుడు నువ్వు ప్లాట్లు ఏమి అమ్ముతావు, ప్రశాంతంగా జాబ్ చేసుకోవచ్చు కదా చాలామంది చెప్పారు. కానీ ఏంటంటే నాకు ఆ కంపెనీ ఆ విధి విధానాలు అవన్నీ చూసిన తర్వాత ఈ కంపెనీలో ఉంటే, అంటే ఒక 10 ఇయర్స్ నేను గోల్ పెట్టుకున్నా, ఇప్పుడు నుంచి ఒక 10 ఇయర్స్ ఈ కంపెనీలో ఉన్నామంటే మనం వెనక్కి తిరిగి చూస్తే మనం అంటూ కొంత అమౌంట్ సంపాదించుకుంటాం దీంట్లో. ఇది లీగల్గా ఒకరిని మోసం చేయకుండా లేకుండా లీగల్గా ట్యాక్స్ కట్టే అమౌంట్ వస్తే అంతా బాగుందని చెప్పి నేను దీంట్లో కంటిన్యూ అవుతున్నాను. ఇలా నాలాగా మీరు ఎవరైనా పార్ట్ టైం చేసుకోవాలనుకొని దీంట్లోకి వస్తే మేము సపోర్ట్ చేస్తాం. అప్పుడు మాకు పెద్ద సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా పెద్దగా ఎవరు లేరు. నేనే కారు కొనుక్కున్నాను, నేనే వెళ్ళాను, అన్నీ నేను సొంతంగా, ఎందుకంటే నా నీడ అలా ఉంది. అప్పుడు మీరే లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ. నా నీడ అలా ఉంది, నేనే అన్ని కొనుక్కొని నేనే నా అంతా నేనే ట్రైనింగ్. ఇదే ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళకి మేము సర్వీస్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం. ఇది కూడా ఎందుకు చేస్తామంటే వాళ్ళకి ఒక ₹1,00,000 వచ్చినాయి అనుకోండి, మాకు 10,000 వస్తాయి ఫ్రీగా. ఇంకా సార్ ఇప్పుడు ఫ్రీగా ఎవరు ఏం చేయరు సార్, అంతా బిజినెస్సే. కానీ అది ఒకరిని మోసం చేయకుండా, ఒకరి దగ్గర మనం అమౌంట్ తీసుకోకుండా, వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేయమని తర్వాత ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వకుండా అలాంటివి కాకుండా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము. వాళ్ళకి ఇందులో వచ్చిన డబ్బుల్లో నుంచే వాళ్ళకి ₹1,00,000 వస్తే మాకు 10,000 అది కూడా వాళ్ళ దగ్గర తీసుకోం, కంపెనీ ఇచ్చుద్ది. ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళకి 90,000 వేస్తే మాకు 10,000 మాకు వస్తాయి. అలాగేంటంటే మీ వచ్చిన వాళ్ళకి పార్ట్ టైం వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఎక్కువ వస్తాయి, సర్వీస్ ఇచ్చినందుకు మాకు ఎంత రావాలో అంత మాకు వస్తాయి. ఈ పార్ట్ టైము అండ్ ఫుల్ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని అంటే మీరు దాని క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తారు? ఇప్పుడు ఒక అతను ఉంటాడు సార్, ఒక పర్సన్ నా దగ్గరికి వస్తాడు, సార్ నేను ఇలా జాబ్ చేస్తున్నాను, నాకు 10 to 6 వరకు నాకు టైం ఉండదు, నేను ఈ బిజినెస్లో ఎలా సక్సెస్ అవ్వాలని వచ్చి అడుగుతారు. నేనేం చెప్తాను, 10 to 6 వరకు మీరు జాబ్ చేసుకుంటారు కదా, మిగిలిన టైం డైలీ 1 అవర్ 6 నుంచి 7 వరకు నాకు కాల్ చేయండి. లేదంటే మీరు ఆఫీస్కి వచ్చినా పర్లేదు, లేదు మీకు సండే ఫ్రీ ఉంటుంది కదా, సండే నాకు కేటాయించిన మీరు ఫ్రీ టైం ఎప్పుడు ఉంటుంది. ఇవాళ మీకు ఫ్రీ టైం లేదు, రేపు ఫ్రీ టైం ఉంటుందిగా. మనిషి ఉన్న వాళ్ళకి ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత 1 hour 2 hours ఫ్రీ టైం ఉంటుంది. అసలు మీకు వీక్ మొత్తం ఫ్రీ టైం లేదు, సండే ఒక రోజు ఉంటుందిగా. ఆ రోజైనా సరే మాకు మీరు టైం కేటాయిస్తే మీకు ఏంటంటే ఇప్పుడు టైం ఎంత టైం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు సపోజ్ ఒక అతను డైలీ ఒక 1 hour ఇచ్చాడు అనుకోండి, 3 monthsలో సక్సెస్ అయిపోతారు. లేదు సండే ఒకరోజు అని అనుకోండి 6 months పట్టుద్ది. సక్సెస్ అవ్వటం అనేది 100% జరుగుద్ది. కాకపోతే వాళ్ళు ఎంత టైం కేటాయించగలరు అంటే ఏంటంటే వాళ్ళు మాకు ఆఫీస్ దగ్గర రావాలి, మీరు వచ్చి ఇక్కడ అటెండెన్స్ తీసుకెళ్ళి అలాంటివి ఏమన్నా మేమే సర్వీస్ ఇస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్తాము, వాళ్ళ కస్టమర్ ఉంటే వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్తాము. ఇవన్నీ ఏంటంటే ట్రైనింగ్ ఉంటుంది. ఇవంతా మేము వాళ్ళకి చెప్తాం అనమాట. వచ్చిన వాళ్ళకి వాళ్ళ టైము వాళ్ళ జాబ్ టైం డిస్టర్బెన్స్ అవ్వకుండా వాళ్ళకి ఇందులో సక్సెస్ అవ్వాలి మేము సర్వీస్ ఇస్తాం. ఇచ్చినందుకు ఏంటంటే అది చెప్పాను కదా సార్ మీకు, వాళ్ళకి ఒక 1 lakh వస్తే మాకు 10,000 వచ్చింది అలాగనమాట. అందుకల్ల ఏంటంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళని సక్సెస్ చేయడమే మా బాధ్యత. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయితేనే మేము సక్సెస్ అవుతాం. 10 మంది వచ్చారనుకోండి సార్, 10 మంది వచ్చి 10 మంది సక్సెస్ చేసామనుకోండి, మేము కూడా వాళ్ళతో పాటు సక్సెస్ అవుతాం. అందువల్ల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఏం చేయరు, ఇక్కడ వచ్చి ₹1 కూడా వాళ్ళ దగ్గర మేము అమౌంట్ తీసుకోం. వాళ్ళ దగ్గర మేము సక్సెస్ చేపిస్తాం. వాళ్ళకి అమౌంట్ వస్తాయి, మాకు కూడా అమౌంట్ వస్తాయి.
మరి ఇది మొత్తం చేస్తూ ఉన్నారు, కేవలం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమేనా, లేకపోతే వేరే చోట్ల కూడా ఉన్న వాళ్ళకి కూడా ఉంటుందా? నేను స్టార్టింగ్ కంపెనీకి వచ్చేటప్పుడు కూడా అది కూడా చూసుకున్నాను సార్. ఆ. ఇప్పుడు హైదరాబాద్లో మార్కెట్ ఉంది. ఆ. రేపు సపోజ్ అంటే ఎలక్షన్ ముందు రేపు అమరావతి వచ్చుద్ది, సపోజ్ అక్కడ మార్కెట్ వచ్చుద్ది, అప్పుడు మళ్ళీ మేము ఇక్కడ ఈ జాబ్ మానేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే కంపెనీ చేస్తామా? ఇలా ఉండకూడదు అని చెప్పి నేను ఎంచుకున్న కంపెనీ అలా ఎంచుకున్నాను అనమాట. అంటే నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే ఈ కంపెనీ 20 years నుంచి ఉంది. ఏపీ తెలంగాణ 2 స్టేట్లో ఉంది కంపెనీ. హైదరాబాద్ ఉంది, వైజాగ్ ఉంది, నెల్లూరు ఉంది, రాజమండ్రి ఉంది. ఇలా ఏపీ తెలంగాణ 2 స్టేట్లో ఉన్న కంపెనీ. ఫస్ట్ స్టార్టింగ్లోనే అలా సెలెక్ట్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు అమరావతిలో కూడా వెంచర్లు ఉన్నాయి. అమరావతిలో 2-3 వెంచర్లు ఎప్పుడు రన్నింగ్లో ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో వెంచర్లు ఉన్నాయి, వైజాగ్లో వెంచర్లు ఉన్నాయి, నెల్లూరులో వెంచర్లు ఉన్నాయి. అంటే ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా దీన్ని పార్ట్ టైంగా తీసుకోవచ్చు. ఓకే. మరి పార్ట్ టైం జాబ్ చేయడానికి వచ్చిన వాళ్ళకు మీరు ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళు ఎంత టైంలో ఎంత సంపాదించుకోగలుగుతారు? ఇందులో డబ్బులు సంపాదించుకోవాలని వస్తారు. ఒక అమౌంట్ కోసం, సర్టన్ అమౌంట్ కోసం ఇందులో వస్తారు. వాళ్ళకి ఏంటంటే ఈ బిజినెస్లో ఒక 5 years కనుక దీంట్లో నిలబడి ఉంటే, 3 to 5 years చాలు సార్. 3 to 5 years కనుక దీంట్లో మేము ఏమైతే చెప్తామో, వాళ్ళకి ఏదైతే సర్వీస్ ఇస్తామో దాన్ని వాళ్ళు పాటిస్తూ దీంట్లో కనుక నిలబడి ఉన్నారంటే 3 to 5 yearsలో వాళ్ళు జాబ్లో నెక్స్ట్ 40 yearsలో ఎంత సంపాదించుకోగలరో అంత ఇందులో సంపాదించుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ ఎందుకంటే నేను ఇందులోకి వచ్చి ఇప్పుడు 5 years అవుతుంది. ఓకే. నేను జాబ్ చేసేటప్పుడు నాకు ఒక 80,000 వచ్చాయి. నేను అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నా, ఒక ₹1,00,00,000 సంపాదంటే నా లైఫ్ లాంగ్ అయినా కూడా ₹1,00,00,000 మనం సంపాదం. ఫ్యామిలీ ఖర్చులు, స్కూల్ ఫీజులు ఇవన్నీ అయిన తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు 3 ప్లాట్లు కొనుక్కున్నాను, ఓపెన్ ప్లాట్లు. ఒక్కో ప్లాట్ ఒక 20 lakhs వేసుకున్నా, 60 lakhs ఉంటాయి. కారు తీసుకున్నాను, ఫ్యామిలీ ఖర్చులు అన్నీ ఇందులో వచ్చిన అమౌంట్తోనే. అంటే నేను పార్ట్ టైంకి వచ్చాను, 6 months పార్ట్ టైం చేశాను, తర్వాత ఫుల్ టైం వచ్చాను. అంటే ఏంటంటే దీంట్లో ఒక 5 years నుంచి లేదు ఇంకా ఎక్కువ, తర్వాత వాళ్ళ ఇష్టం 5 to 10 years అలా ఉన్నా కూడా మినిమం 3 to 5 years ఉంటే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోద్ది. అంటే వాళ్ళు జాబ్లో ఎంత అయితే సంపాదించుకోగలరో దీంట్లో అంత సంపాదించుకోగలరు. అది వాళ్ళు అడగొచ్చు ఎలా సంపాదించుకుంటారు, ప్రూఫ్స్ ఉన్నాయని అనుకోండి. మా ఆఫీస్ దగ్గరికి వచ్చారనుకోండి, ఇందులో 10 years నుంచి 15 years నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు ఏంటి మొత్తం వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేసుకొని కంపెనీ లీగల్గా ఉందో చూసుకొని వెంచర్లో అన్ని అప్రూవల్స్తో ఉండేలా చూసుకొని ప్రతి వెంచర్ ఇప్పుడు 20 years నుంచి వీళ్ళు ఓపెన్ ప్లాట్లు అమ్ముతున్నారంటే లీగల్గా ఉంటేనే కదా సార్, ఒక కంప్లైంట్ లేకుండా కూడా. అలాంటి కంపెనీ కాబట్టి అన్ని చెక్ చేసుకోండి, వచ్చి అన్ని చెక్ చేసుకొని. నేనైతే 10 days చెక్ చేసుకున్నాను. నేను వచ్చిన ఫస్ట్ రోజు నేను జాయిన్ అవ్వలేదు. అన్నీ చెక్ చేసుకొని ఇందులో డబ్బులు అమౌంట్ సంపాదించుకునే నమ్మకం వచ్చిన తర్వాత నేను పార్ట్ టైంగా జాయిన్ అయినప్పుడు. మీరు కూడా జాబ్ చేసుకున్నప్పుడు జాబ్ నేను మానేసి అలా మేము చెప్పం, ఎందుకంటే ఫ్యామిలీ నీడ్స్ ఉంటే పార్ట్ టైంగా చూసుకోండి రండి, మేము సపోర్ట్ చేస్తాం. మీరు వచ్చిన తర్వాత ఒక 1 year అయిపోయిన తర్వాత మీకు క్లారిటీ వచ్చింది. మీరేమో ₹1 ఇన్వెస్ట్మెంట్ చేయరు, మీకు లాస్ అయితే ఉండదు. ఇక్కడ కేవలము డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు, టైం మాత్రం వెచ్చించాలి. వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి, టైం చేయాలి. వీళ్ళు ఇన్వెస్ట్ వస్తే బిజినెస్ సక్సెస్ అవుతారు. సపోజ్ వాళ్ళకు ఒకవేళ అవ్వలేదనుకోండి, నాలెడ్జ్ వచ్చుద్ది. ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా ప్లాట్ కొనుక్కోవాలని కూడా ఒక రియల్ ఎస్టేట్ అంటే ఏంది నాలెడ్జ్ వచ్చింది. అలాగే దీంట్లో ఏంటంటే దీంట్లో వాళ్ళు లాస్ అయ్యేదైతే ఏమి ఉండదు దీంట్లో. ఓకే, బాగుంది సార్. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరోనా తర్వాత నుంచి అందరూ కూడా అనుకుంటుంది ఏంటంటే అరే ఉన్న జాబులు ఉంటాయో పోతాయో కూడా అర్థం కాని సిచ్యువేషన్స్లో సెకండ్ ఇన్కమ్ ఉండాలి అని అనుకునే వాళ్ళకు మీరైతే ఒక సువర్ణ అవకాశం అనేది కూడా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.